హాయ్ ఫ్రెండ్స్, డెండమ్ మలం కెలం ఇండోనేషియన్ సినిమా ఇది. డానియల్ రిఫ్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక థ్రిల్లర్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జెఫ్రీ, సోఫియా భార్యాభర్తలు ఓ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీకి ఓనర్స్. అయితే జెఫ్రీకి సారా అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంటుంది. భార్యను వదిలించుకోవాలనుకుంటాడు. అదే సమయంలో సోఫియా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఆమె శవాన్ని మార్చురీలో భద్రపరిచిన తర్వాత ఒకరోజు సడన్ గా ఆమె శవం మార్చురీ నుంచి మాయమవుతుంది. ఆ శవం ఎలా మాయమైందో తెలుసుకోవడం కోసం ఆర్య అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏం కనుక్కున్నాడు, అసలు సోఫియా ఎలా మరణించింది, ఆమె దెయ్యమై తిరుగుతుందా, ఈ చిక్కుముళ్ళన్నీ విప్పడానికి ఆర్య ప్రధాన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కథను అటు తిప్పు ఇటు తిప్పు ఇటు తిప్పు అటు తిప్పి వదిలేస్తారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమా చూసేటప్పుడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రేక్షకుడిని వావ్ అనిపించి ముగుస్తుంది సినిమా. జెఫ్రీ పాత్రలో ఆర్య సలోకా సూపర్గా చేశాడు. సోఫియా పాత్రలో మరిస్సా అనిత ఓకే అనిపిస్తుంది. పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా ఆమె యాక్టింగ్ ఉన్నంతలో బాగా చేసింది. ఆర్య ప్రధాన ఈ సినిమాకి హైలైట్. బ్రౌన్ పలారే ఆర్య ప్రధాన పాత్రలో అద్భుతంగా చేశాడు. అతని కళ్ళల్లో పెయిన్ కానీ చిరాక్ కానీ ఎమోషన్ కానీ చక్కగా పలికాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో అదరగొట్టాడు. సారా పాత్రలో డవీనా కరమోయ్ చాలా బాగా చేసింది. కథని మలుపు తిప్పే పాత్రలో ఈ పాత్ర ఒకటి. ఈ జెఫ్రీ, సోఫియా, ఆర్య, సారా ఈ 4 పాత్రల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మేకింగ్ స్టైల్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ కొంచెం మార్పులు చేసి ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండు. కొన్ని చిరాకు కలిగించే సీన్లు వస్తాయి. ఉదాహరణకి టాయిలెట్ కమోడ్లో చించేసిన పేపర్లు తినడం లాంటివి చిరాకు అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసరికి భలే అనిపిస్తుంది. ఇదొక మర్డర్ మిస్టర్ థ్రిల్లర్. ఫెంటాస్టిక్గా సాగింది సినిమా. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఇండోనేషియన్ లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చూడొచ్చు. ఈ సినిమాని ఫ్రీగా చూడాలనుకుంటే డైలీ మోషన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో ఉంది. ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమా ఇంగ్లీష్లో వెంజెన్స్ ఇన్ ద డ్రైరీ నైట్ అనే పేరుతో రిలీజ్ అయింది. అంటే ఓ కాళరాత్రి పుట్టిన పగ అన్న టైప్లో అనుకోవచ్చు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లు కెమిస్ట్రీని కెమిస్ట్రీతోనే సాల్వ్ చేస్తారు ఈ సినిమాలో. సింపుల్గా తీసిన బెస్ట్ థ్రిల్లర్ ఇది. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడాలి. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. కానీ మెల్లిగా మళ్ళీ కొత్త ట్విస్టులు వచ్చి కథను ఎక్కడికో తీసుకెళ్తాయి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, కలర్ కరెక్షన్ కూడా అదిరిపోయింది. అసలు మార్చరీలో 10 నిమిషాలు ఉండడానికే భయపడాలి, ఆ వాసన తట్టుకోలేం. అలాంటిది ఈ సినిమాలో పాత్రలు మార్చరీ ఏదో నీలోఫర్ కేఫ్ అన్నట్లు గంటలు ఉంటూ ఉంటాయి. అలాంటివి దర్శకుడు చూసుకోలేకపోయాడు. ఇన్వెస్టిగేటర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది, కాకపోతే అది ఎక్కువసేపు కనపడదు. అసభ్యకర సన్నివేశాలు లేవు, దారుణమైన వైలెన్స్ సన్నివేశాలు కూడా లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?